విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ మేయర్ టీడీపీ మహిళా నాయకురాలు తాడి శకుంతల మీడియా సమావేశం పాయింట్స్ రాష్ట్రానికి కరువైన పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో వైసీపీపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారు. గత 6 నెలలుగా లాయర్లు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ నమస్కారం. ముందుగా నేను ప్రజా పోరాటాల నుంచి వచ్చి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. విజయవాడ తమ్ముళ్ళుగా మిత్రులందరూ ఆ వైపుగా ఈ రాష్ట్రానికి రక్షణకరమైన పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో తెలుగుదేశం బాధ్యతల్లోకి వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మోసం గత 6 నెలల నుంచి కూడా దీని మీద లాయర్లు చేస్తున్న పోరాటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజా హక్కుల్ని కాలరాస్తున్న జగన్ ప్రభుత్వ విధానానికి ప్రజలకు చాలా వరకు వెళ్ళింది. ఇంకా తెలియచేయడం మా బాధ్యత. ఆ వైపుగా 5-6 రోజుల్లో 7 రోజుల్లో ఉన్న ఎలక్షన్లో ఈ విషయంలో ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితిని తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఆనాడెప్పుడో చేశారు కొంతమంది. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అని ఒక ముస్లిం రూలర్ ఒక 200 ఏళ్ల కిందట ప్రజల్ని, వారి ఆస్తుల్ని, వారి కుక్కల్ని, వారి మేకల్ని కూడా ఆ ఊరు తీసుకెళ్ళాలి అని అలాంటి పిచ్చి తొగ్గుల పరిపాలన జరుగుతున్న పరిస్థితిలో ల్యాండ్ యాక్ట్ అంటే మీకైనా మాకైనా ఎవరికైనా సరే ఫోటోస్టాట్ కాపీ మన దగ్గర ఉంటుందట, ఒరిజినల్ వారి దగ్గర పెట్టుకుంటారట. 6 నెలల్లో కనుక మనం ఏమైనా పోగొట్టుకుంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ ఆస్తికి మనం వారసులం అనే పరిస్థితి లేకుండా వీరి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలట. కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండడం కాదు కదా పరిష్కారం. కనీసం మామూలు పాత రైట్స్ అయితే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఏదో కింద మీద పడుతున్న పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. కానీ అవన్నీ కాకుండా రెవెన్యూ చట్టంలోకి, ప్రజల యొక్క ఆస్తుల హక్కులలోకి ప్రభుత్వం నేరుగా, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎంటర్ అయితే ప్రభుత్వంతో పోరాడతాం, ప్రభుత్వం ఎంటర్ అవట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవుతున్నారు. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు కూడా ఫోటోస్టాట్ తీసుకొచ్చి ఒరిజినల్ పక్కన పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ ఆస్తులను కూడా ఫోటోస్టాట్ ఇంట్లో పెట్టుకొని ఒరిజినల్ ఇక్కడ అప్పచెప్తారా? ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీకే తెలియదు. ఎన్ని ఫోటోస్టాట్లు తీస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇడుపులపాయ దగ్గర నుంచి బెంగళూరు ప్యాలెస్ల దగ్గర నుంచి ఆస్తులన్నింటి కాగితాలు కూడా పెడతారా? ఇలాంటి ఒక అడ్డగోలు చట్టం తెచ్చి, అడ్డగోలు చట్టం కుదరదు.